టు నీరోజాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన కర్ణాటక స్పెషల్ అయిన బిసిబెలాబాత్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 3 ఎండుమిర్చి, తరిగిన 2 ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులోనే తరిగిన 2 టొమాటో, తరిగిన హాఫ్ కప్పు బీన్స్, క్యారెట్, పొటాటో, బఠానీ వేసి వేయించాలి. ఇది చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇందులో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, బిసిబెలాబాత్ పౌడర్ను వేసి కలపాలి. ఈ పౌడర్ వల్లే అసలు టేస్ట్ వస్తుంది. ఇందులోనే కొంచెం చింతపండు రసమును వేసి ఉడికించాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కడిగి నానబెట్టిన 1 కప్పు బియ్యము, హాఫ్ కప్పు కందిపప్పును వేసి 6 గ్లాసుల వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూస్తే మన సూపర్ టేస్టీ బిసిబెలాబాత్ రెడీ అయిపోయింది. చివరిగా 1 స్పూన్ నెయ్యి, కొత్తిమీర వేసి కలిపి వేడివేడిగా బూందీతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.